ఒక రాజ్యంలో రాజు తన కొడుకు మరియు కూతురు కోసం ఒక అందమైన రాజభవనాన్ని నిర్మించాడు. బహు అందంగా ఆ భవనం నిర్మించబడింది. ఆ భవనంలో రాజు యొక్క కొడుకు మరియు కూతురు పూలతో నిండిన ప్యాలెస్ తోటల గుండా పరిగెత్తుతూ ఇద్దరు ఆనందంగా ఉన్నారు. ఆ రాజభవనంలో అన్నీ ఉన్నాయి: రుచికరమైన ఆహారం, సంగీతం, తోటలు మరియు ఆనందం. రాజు వారికి ఒకే ఒక నియమాన్ని ఇచ్చాడు: మీరు ఈ రాజభవనంలోని ప్రతి గదిలోకి ప్రవేశించవచ్చు, కానీ హాలు చివర ఉన్న చిన్న తాళం వేసిన గదిని తెరవకండి అని చెప్పాడు. కాని అతను ఎందుకో వివరించలేదు. అతను వారిని తనను నమ్మమని అడిగాడు. చాలా రోజులుగా వారు సంతోషంగా ఉన్నారు. కొన్ని పనుల నిమిత్తం రాజు భవనం నుండి బయటికి వెళ్ళాడు. ఒకరోజు ఒక సందర్శకుడు వచ్చి రాజు యొక్క కుమారుని మరియు కుమార్తెను కలిసి వారితో గుసగుసలాడుతూ, ప్రేమగల రాజు మీ నుండి ఏదైనా ఎందుకు దాచిపెడతాడు? బహుశా తాళం వేసిన గదికి ఏదో ప్రత్యేకత ఉండవచ్చు. బహుశా మీరు గొప్పగా మారాలని అతను కోరుకోకపోవచ్చు అని వారితో మాట్లాడాడు. తరువాత వారిలో అతి ఉత్సాహం పెరిగింది. తాళం వేసిన తలుపు అకస్మాత్తుగా మొత్తం రాజభవనం కంటే ఆసక్తికరంగా వారికి అనిపించింది. చివరకు వారు దానిని తెరిచారు. లోపల అందంగా ఏమీ లేదు. చీకటి మరియు బలమైన గాలి మాత్రమే రాజభవన లైట్లను ఆర్పివేసింది. రాజభవనం యొక్క వెచ్చదనం తగ్గిపోయింది. రాజు వచ్చినప్పుడు అతను విచారంగా ఉన్నాడు, కోపంగా కాదు. నేను దానిని తెరవవద్దని చెప్పాను. మిమ్మల్ని నియంత్రించడానికి కాదు, మిమ్మల్ని రక్షించడానికి. రాజభవనం ఇప్పటికీ అక్కడే ఉంది, కాని పరిస్థితులు ఇప్పుడు ఒకేలా లేవు. ఉపమానం యొక్క నీతి అతి ఉత్సాహం కంటే నమ్మకం ముఖ్యం. ప్రతి పరిమితి శిక్ష కాదు, కొన్నిసార్లు అది రక్షణ. తప్పుడు స్వరాలను వినడం వల్ల మన శాంతి కోల్పోతాము.